నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ ప్రేమ ఏకపక్షమా లేకపోతే పరస్పరమా, ఈజ్ యువర్ లవ్ మ్యూచువల్ ఆర్ వన్ సైడెడ్ అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది పెళ్ళైపోయిన వాళ్ళ మధ్యలో కూడా ఉండొచ్చు, ప్రేమిస్తున్న వాళ్ళ మధ్యలో అయినా అవ్వచ్చు. ఎవరైనా కానీ ఎక్కడైతే ఆ ప్రేమ ఆ ఇంటిమసీ అనేది ఇన్వాల్వ్ అయిందో వాళ్ళ మధ్యన ఉన్న ప్రేమ పరస్పరమా లేకపోతే ఏకపక్షమా అనేది మనం చూద్దాం. నాకు థర్డ్ పార్టీ రీడింగ్ చేయమని చెప్పి అడిగారు. నాకు థర్డ్ పార్టీ రీడింగ్ చేయడం పర్సనల్ చాయిస్. నా వరకు అయితే నాకు అనిపించదు. ఎందుకు అంటే మన బంగారం మంచిదైతే మనం ఇంకొకరిని అనుకోని అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తే ఒకవేళ కానీ ఏకపక్షం అని ఏదన్నా పైల్లో వచ్చి అక్కడ కానీ థర్డ్ పార్టీ కార్డ్ వస్తే అప్పుడు మీరు అనుకోవచ్చు, మీరు ఆ కండిషన్లో ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకుంటారు అవునా కాదా అనేది. ఇంకొకటి కూడా ఏంటంటే ఇది కలెక్టివ్ రీడింగ్స్ ఇవి. సో చాలామంది ఎనర్జీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఒకరికి ఒకటి వర్తించవచ్చు, ఇంకొకటి వర్తించవచ్చు. ఓపెన్ మైండ్తో మనమైతే రీడింగ్ని చూద్దాం. ఇది ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మీకు ఏ కండిషన్ అయితే మీ కండిషన్కి చాలా దగ్గరగా ఉందో ఆ బ్లెస్సింగ్స్ని మీరు క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మనం ఎవరైతే పైల్ నెంబర్ 1ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ప్రేమ పరస్పరమా లేకపోతే ఏకపక్షమా అని వచ్చే కార్డ్స్ని బట్టి మనకు అర్థమైపోతుంది మన ప్రేమ పరస్పరమా లేకపోతే ఏకపక్షమా, మ్యూచువలా వన్ సైడెడా అనేది. సో పైల్ నెంబర్ 1 వాళ్ళ లవ్ మ్యూచువలా లేకపోతే వన్ సైడెడా. త్రీ ఆఫ్ సోర్డ్స్, హైరోఫాంట్, డెత్. టాప్ ఆఫ్ ది డెక్లో హై ప్రీస్ట్రెస్ ఉన్నారు. సో ఇక్కడ కార్డ్స్ చూసే మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి, ఎమోషనల్ పెయిన్ ఉంది, ఒకలాంటి డిప్రెషన్ ఉంది, డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇక్కడ ఒకవేళ కానీ పెళ్ళైపోయిన వాళ్ళు చూస్తూ ఉంటే ఏదో ఒకటి అంటే పెద్దవాళ్ళ మధ్యస్థం వల్ల ఏదో విధంగా మళ్ళా కలిసి ఉండడానికి మగ్గు చూపిస్తున్నారు. కానీ అది కూడా పూర్తిగా జరగట్లేదు. కొంచెం అయితే ఆ కాన్స్పిరసీ ఉంది, ఇక్కడ ఆ షాడో ఉంది మిస్టీరియస్గా. అంటే పూర్తిగా ఇష్టపూర్వకంగా కాదు, అంటే ఏదో సర్దుకున్నాం అనుకొని సర్దుకొని ఉన్నారు. అండ్ ఇప్పటికీ రిలేషన్షిప్లోనే ఉన్నారు. అంటే వన్ సైడ్ లవ్ ఉంటుంది ఇక్కడ. మోస్ట్లీ ఒకరు సీక్రెట్గా ఇంకొకరిని ప్రేమించడం కానీ అది ఇంకొకరికి తెలిసి ఉండిండదు. వన్ సైడ్ లవ్ కదా, కాబట్టి అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మనం వాళ్ళకి చెప్పలేము, చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలీదు, యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు. సో మింగలేక కక్కలేక ఆ మధ్యస్థితిలో ఉన్నారనమాట. అండ్ పార్ట్నర్స్ లాగా ఉంటారు కదా కొంతమంది, అంటే పెళ్ళి నిండదు అలానే లవర్స్ అని కూడా కాదు. ఇప్పుడు లివింగ్ టుగెదర్ అనే ఒక కల్చర్ వచ్చింది. సో ఇలాంటి దీంట్లో ఉన్నప్పుడు కూడా ఏదో నీడ్స్ గడిచిపోతాయి అన్నట్లు అలానే ఉన్నారు తప్పితే అక్కడంటూ ప్రేమ అంటూ ఏం లేదన్నమాట. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లస్ట్. సో మనకి ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ నమ్మకం ఉండదు, ఎక్కడైతే నమ్మకం ఉండదో అక్కడ మనకి పూర్తిగా ఎదుటి మనిషి పైన ఆ భరోసా అనేది ఉండదు. ఆ భరోసా అనేది ఉండనప్పుడు మనకి ఎటు కాదన్నా కానీ ఆ హార్ట్ బ్రేక్స్ అనేటివి కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ హైరోఫాంట్ వచ్చింది కాబట్టి ఎవరో ప్రోద్బలం వలన పెళ్ళైన వాళ్ళు కొంతమంది కలిసి ఉనింటారనమాట. ఇంకా కూడా
కొనసాగిస్తున్నారు వాళ్ళ రిలేషన్షిప్ని. తెలిసి కూడా ఎదుటి వ్యక్తికి నా పైన అంత ఇష్టం లేదు, నా పైన ఏం ఫీలింగ్స్ లేవని తెలిసి కూడా ఏదో రూపంలో ఎప్పుడో ఒకసారి మారుతారేమో అనే భ్రమతో, ఎందుకంటే ఇక్కడ డెత్ కార్డ్ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్, మారుతారేమో అనే భ్రమతో కొనసాగిస్తున్నారనమాట. హై ప్రీస్ట్రెస్ ఇక్కడ చూడండి, ఒక పక్కన బ్లాక్ డార్క్ ఎనర్జీస్, ఒక పక్కన లైట్ ఎనర్జీస్. సో ఇది మిద్దంగా ఏదో గడిచిపోతుందంటే గడిచిపోతుంది అన్నట్లుంది. ఇక్కడైతే మటుకు ఇట్ ఈస్ ప్యూర్లీ వన్ సైడెడ్, ఇది మ్యూచువల్ కాదు. ఇది ఒక్కరు కొంచెం గట్టిగా అనుకుంటున్నారు, ఇంకొకరు అంత గట్టిగా ఏం అనుకోవడం లేదు, కానీ ఏదో విధంగా ఊగిసలాడుతోందనమాట. అండ్ లవ్ అయితే మటుకు ఇట్ ఈస్ ప్యూర్లీ సింగిల్ సైడెడ్, వన్ సైడెడ్ అనమాట. ఇది ఇంకొకరికి అసలుకి తెలిసి నిండదు, వాళ్ళకి తెలిసినా కానీ తెలియనట్లు బిహేవ్ చేస్తానంటారు చాలా తెలివిగా. ఎందుకంటే నో చెప్పేస్తే ఎక్కడ ఈ ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుందో లేదు అని ఎస్ చెప్పకుండా ఆ గీత, ఆ థిన్ లైన్ని అట్లనే మెయింటైన్ చేస్తూ వస్తున్నారనమాట. ఇట్ ఈస్ ప్యూర్లీ సింగిల్ సైడెడ్, వన్ సైడెడ్. సో ఇప్పుడు మనం ఆరికల్ కార్డ్స్ చూద్దాం. ఇక్కడ మనకి 3 ఆఫ్ సోర్డ్స్, హైరోఫాంట్, డెత్, హై ప్రీస్ట్రెస్ ఇవి ఎందుకు వచ్చినాయో చూద్దాం. ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ వచ్చి డిసగ్రిమెంట్స్. సో అదే ఒకరికి ఒకటి, ఇంకొకరికి ఇంకొకటి, ఒకరికి నచ్చిన విధంగా ఇంకొకరు ఉండలేకపోతున్నారు. సో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, ఒక ఒప్పందంలోకి రాలేకపోతున్నారు. అందుకని అక్కడ హార్ట్ బ్రేక్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ హైరోఫాంట్ కింద చూడండి, మనం అనుకున్నాం కదా ఇక్కడ సోల్ కాంట్రాక్ట్ ఉంది. అందుకనే ఎవరైతే ఊహిస్లాడుతున్నారో తెలిసి కూడా దట్ ఎదుటి మనిషికి నా పైన ఇష్టం లేదు, ఫీలింగ్స్ లేవని తెలిసిగా కూడా ఇంకా కూడా ఈ బంధాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు కానీ పెళ్లి రూపంలో లేదు ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది అంటే దానికి సోల్ కాంట్రాక్ట్ ఉంది. సో ఆ సోల్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి ఇంకా ఆ బంధం అనేది కొనసాగుతుంది. లేకపోతే ఇప్పటికీ ఎప్పటికో అది ఆ డెత్ ఏదైతే ఉందో కార్డు అలా మాదిరిగా అది డెడ్ అయిపోవాల్సిన ఇది ఇంకా కొనసాగుతుంది అనమాట. సో సోల్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి ఇంకా ఈ రిలేషన్షిప్ అనేది కొంతమందికి కొనసాగుతుంది. అంటే పెళ్ళైపోయి కూడా తెలిసి కూడా నేను ఇంకా ఈ బంధంలో ఎందుకున్నాను అంటే ఆ సోల్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి మీరు ఆ బంధంలో ఉన్నారు. రిలేషన్షిప్ పరంగా ఇట్ ఈస్ ఏం లేనట్లే, కానీ కొనసాగాలి కాబట్టి ఇంకా ఆ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి కొనసాగుతున్నారు. ఏవో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ఆ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఏం చెప్పాలి అక్కడ, ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. ఒకరైతే అదే ఇంకా ఏదో విధంగా ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని ఆలోచించుకుంటున్న వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం టైం తీసుకుందాము, ఇంకొంచెం టైం ఇద్దాము, ఇంకొన్ని రోజుల తర్వాత చెప్దాము, అప్పటికన్నా వీళ్ళ మనసు మారుతుందేమో, ఇలాంటి పిచ్చి భ్రమలు ఉంటాయి కదా. సో ఆ భ్రమలు భ్రాంతుల మధ్యన కొనసాగుతున్నారు. నేను అంటూనే ఉన్నాను కదా, నేను ఇంట్రోలో కూడా చెప్పిన వచ్చింది థర్డ్ పార్టీ. సో ఇక్కడ ఆ థర్డ్ పార్టీ కండిషన్ ఉనిండొచ్చు. సో థర్డ్ పార్టీ అనేది మనకి లిటరల్ మనుషులే అయిన అవసరం లేదు, సిచ్యువేషన్స్ అయినిండొచ్చు. కొంతమందికి ఏంటంటే వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయి మనుషుల పైన అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండిండొచ్చు. కానీ మీరైతే మటుకు లిటరల్ థర్డ్ పార్టీ తీసుకుంటే దట్ ఈస్ యువర్ విష్. సో నేను ఒకటే చెప్తాను, మన బంగారం మంచిదైతే మనం భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. మన బంగారమే మంచిది కానప్పుడు మనం ఇంకా దాని గురించి అనుకోని ఇంకా వేస్ట్ అసలుకి. దేర్ వర్ అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ అస్ బీయింగ్ టుగెదర్. మన మధ్యన ఇంకేదో వచ్చింది కాబట్టి మన మధ్యన ఈ సపరేషన్ అనేది వచ్చింది. స్పేస్ కావాలని అందుకనే ఫీల్ అవుతున్నారు. ఆ స్పేస్ నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నా కానీ ఇంకా ఏదో సోల్ కాంట్రాక్ట్ అయితే మిగిలింది. సో ఆ సోల్ కాంట్రాక్ట్ మిగిలింది కాబట్టి ఎన్ని డిసగ్రిమెంట్స్ జరుగుతున్నా కానీ ఏదో విధంగా అది ఊహిస్లాడుతుంది అనమాట. చాలా మనసుకు కష్టమవుతాను ఉంటుంది రిలేషన్షిప్లో. కానీ
ఏవో ప్రిన్సిపల్స్, వాల్యూస్, సొసైటీ కోసమో లేకపోతే పెద్దవాళ్ళ కోసమో లేకపోతే పిల్లలు ఉన్నారు, పిల్లలు ఊరికనే అన్యాయం అయిపోతారని చెప్పి పెళ్ళైన వాళ్ళు దానివల్ల కొనసాగుతూ ఉండడము ఇలా జరుగుతుంది. ఏదో మార్పు వస్తుందని చెప్పి ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకరికైతే నమ్మకమో లేకపోతే ఇష్టమో ఉంటుంది, ఇంకొకరికి అట్లాంటిది ఏం లేదు, ఎప్పుడెప్పుడు వదిలి వెళ్ళిపోదామా అనే ఫీలింగ్లోనే అని ఉంటారు. సో మీరు కానీ వన్ సైడ్ లవ్ అయినా కానీ లేదు లవర్స్ అయినా కానీ ఒకవేళ లవ్లో ఉన్నా కానీ సేమ్ ఫీలింగ్స్ ఉండింటాయి. దట్ ఎక్కడో ఒక దగ్గర డిసగ్రిమెంట్ స్టార్ట్ అయిన ఉంటుంది, కానీ వెంటనే వదిలించుకోలేక లేకపోతే వదులుకోలేక నాకు టైం కావాలి, నేను ఆలోచించుకొని చెప్తాను, ఫోన్స్ పిక్ చేయకుండా లేకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దూరం పెడుతూ ఇట్లున్నారు, నాకు కొంచెం టైం కావాలి, నేను కొంచెం టైం తీసుకుంటున్నాను ఇట్లా చెప్తున్నారు. ఎందుకు అంటే ఇట్లా టైం ఇచ్చి కొంచెం దూరం పెడితే మీకే మీరు అర్థం చేసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి అనుకోని వింటారు. ఎందుకంటే వాళ్ళైతే మూవ్ ఆన్ అయిపోయి వింటారు, వాళ్ళకి ఇంకేదో మన మధ్యన అయితే ఈ దూరం పెరుగుతోంది. ఈ దూరం పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్లో ఏదో ఒక రీజన్ ఇది మిస్టీరియస్. కొంతమంది అయితే చెప్పని కూడా చెప్పరు, చెప్పకుండా బ్లాక్ చేసేయడం కానీ సడన్గా మాటలు ఆపేయడం కానీ, ఎందుకంటే ఇక్కడ హై ప్రీస్టెస్ వచ్చింది కదా, సో చాలా మిస్టీరియస్గా జరుగుతూనే ఉంటుంది. సో మనం విజ్డమ్ ఆరికల్ నుంచి విజ్డమ్ ఆఫ్ ది ఆరికల్ నుంచి ఒక 2 కార్డ్స్ తీసుకుందాం. అబ్జర్వర్, టాప్ ఆఫ్ ద డెక్లో బ్రీత్ ఉంది. అంతే, ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండిపోతారనమాట. ఫ్యాక్ట్స్ తెలిసినా కానీ నిజాలు తెలిసినా కానీ అన్నీ అర్థమవుతున్నా కానీ ఏం చేయలేని స్థితి అనమాట. సో బ్రీత్, మనం ఇంకా మన హెల్త్ స్పాయిల్ అయిపోతుంది వాళ్ళ గురించి ఆలోచిస్తే, మనసు చాలా బాధ అయిపోతుంది. ఏం చేయాలి ఇంకా అట్లా యోగా, మెడిటేషన్. సో మనమన్నా పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పి మనం బాగుండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా. అట్లా అక్కడ యు ఆర్ క్రియేటింగ్ ఎ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్ వేర్ యూ కెన్ ఫీల్ రిలాక్స్డ్ అండ్ బ్రీత్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ఆ మంచి గాలిని పీల్చుకోవడానికి ఏదో విధంగా మీరు ట్రై చేస్తున్నారు. అవుట్ ఆఫ్ హ్యాండ్స్, ఇంకా దీని గురించి ఏం పెద్ద మాట్లాడాల్సింది ఏం లేదు. ఒకసారి చేయి జారిపోయినారంటే మళ్ళీ అది కష్టం. అది వాళ్ళకి ఏమన్నా అనిపిస్తే తప్పితే అదర్వైజ్ అది మళ్ళా ఒకటవ్వడం అనేది అది కుదరదు. సో నేను ఏంజిల్ కార్డ్స్ నుంచి కొన్ని కార్డ్స్ తీస్తున్నాను, చూద్దాం అసలు ఏంజిల్స్ ఏం చెప్తున్నారో చూద్దాం ఈ సిచ్యువేషన్ గురించి. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే మీరు మనసులో అనుకోండి, అది రాసుకోండి. ఇక్కడ నేను ప్యూర్గా ఈ కార్డ్స్ కోసమే చూస్తున్నా. పీస్ఫుల్ రెజల్యూషన్స్. సో పీస్ఫుల్గా మీరు ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే మీ మధ్యన వచ్చిందో దీన్ని రిజాల్వ్ చేసుకోవడం మంచిది. రిమైన్ పాజిటివ్గా అంటూ ఉండండి. నాట్ ద రైట్ టైం, ఇదైతే రైట్ టైం కాదు. ఒక ఆర్గ్యుమెంట్ కావచ్చు, డిసగ్రిమెంట్ కావచ్చు, ఇలాంటి దానికైతే ఇది రైట్ టైం కాదు అని వస్తుంది మనకి. టాప్ ఆఫ్ ద డెక్లో ఎస్ కార్డ్ వచ్చింది అండ్ థర్డ్ పార్టీ కింద ఎస్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఎంత బాగా కార్డ్స్ చెప్తున్నాయి చూడండి. డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోండి. హార్ట్ బ్రేక్ అవుతుంది, హార్ట్ పెయిన్ అవుతుంది, ఎమోషనల్ పెయిన్ ఉంది, ఇక్కడ డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, హ్యాపీగా లేరు. సో ఆ గిల్ట్ ఫీలింగ్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి మీలో. సో మీరు ఏదైతే వాగ్వివాదం జరుగుతుందో, డిసగ్రిమెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని అయితే పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోండి. ఇక్కడ ఎవరో కల్పించుకున్న దానివల్ల లేదు, ఆ సోల్ కాంట్రాక్ట్ మీకు ఉన్న దానివల్ల మీరు ఇంకా ఈ రిలేషన్షిప్లో కొనసాగుతున్నారు కాబట్టి రిమైన్ పాజిటివ్. ఇక్కడ బ్రీత్ వచ్చింది కదా, మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనమైతే పాజిటివ్గా ఉందాం. ఎన్ని రోజులైతే ఇంకా దీంట్లో ఉండాల్సి వస్తుందో అన్ని రోజులు కష్టమో నష్టమో మనం కొనసాగాలి. కాబట్టి యూ రిమైన్ పాజిటివ్.
ఇక్కడ డెత్, ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ ఉంది. స్పేస్ అడుగుతున్నారు, టైం కావాలి, స్పేస్ కావాలి అని అడుగుతున్నారు. సో అది ఇచ్చేసేయండి. ఎందుకు అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే ఇంకొక దానికి కానీ ఇది నాట్ ది రైట్ టైం. సో ఏదైతే ఇప్పుడు ఒక డిస్టెన్స్లో ఉన్నారో అది అట్లా ఉండడమే బెటర్ కొన్ని రోజుల వరకు. ఎందుకు అంటే ఇక్కడ ఈ హై ప్రీస్ట్రెస్ ఎవరైతే ఉన్నారో షీఈ్ వెరీ సీక్రెటివ్, మిస్టీరియస్. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో మనకి తెలియాలి అంటే మనం ఊరికనే బేరమంటే అది తెలియదు అనమాట. అట్లీస్ట్ మనం కామ్గా ఉంటే వాళ్ళకే వాళ్ళ నోట్లోంచి వాళ్ళు చెప్పడమో లేకపోతే ఇంకొకరి ద్వారా తెలియడమో జరుగుతుంది. మనం ఊరికనే కానీ వాళ్ళని పొద్దుస్తం పోక్ చేస్తూ ఉన్నామంటే మనకి తెలిసేది కూడా తెలియకుండా పోతుంది. తర్వాత మనం కూడా ఇంకా దీంట్లో ఈ ల్యాగ్లో పడిపోయి ఈ ప్రేక్షక పాత్ర. అందుకనే ఇక్కడ అబ్జర్వర్లో 2 రకాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసి మనకి బాగా ఆలోచించుకొని మనం డెసిషన్ తీసుకోవడం. ఇంకొకటి అబ్జర్వ్ చేసి ఉండబట్టలేక వెళ్ళి వాళ్ళతో గొడవలు వేసుకొని వాళ్ళని నిలదీసి వాళ్ళు అప్పటి వరకు గుట్టుగా సాగుతూ అని ఉంటుంది. అంటే మనకు తెలియదేమో అనుకొని వాళ్ళు భయపడతా ఏదో చేస్తూ అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం గట్టిగా అరిచి వాళ్ళని నిలదీస్తామో అప్పుడు ఏమవుతుందంటే దొంగకి ఇంకేం భయము, దొంగ దొరైపోతారు. సో దొంగ దొరైపోయి అవును నిజమే అని చెప్పి ఇంకా రివర్స్లో మనల్ని బ్లేమ్ చేస్తారనమాట. సో ఆ సీక్రెట్ ఏదైతే ఉందో ఆ థర్డ్ పార్టీ లేదు ఇట్లాంటివి ఏదన్నా కానీ మీ మధ్యలో ఈ మనస్పర్ధలు ఏవైనా కానీ దానివల్ల మీరు దూరం అయినప్పుడు దాన్ని అంగీకరించేసి ఎస్ అని అంగీకరించేసి కాలర్ ఎగరేసుకొని అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఎవరన్నా కానీ ఇక్కడ జెండర్ బయాస్ ఏం లేదు. సో హ్యాపీగా అవును నిజమే అనుకొని ఇంక ముందరికి వెళ్ళిపోతారనమాట. ఇంక ఈజీ కదా మిమ్మల్ని వదిలేయడం కానీ మిమ్మల్ని వదిలించుకోవడం కానీ. సో ఆ విధంగా ముందరికి వెళ్ళిపోతారనమాట. నేను దీన్నేం బ్యూటిఫుల్ అని చెప్పలేను, గాడ్ బ్లెస్ అని కూడా చెప్పలేను. సో మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీరు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే, ఒకవేళ కానీ పెళ్ళి కాకుండా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు అవసరమా కాదా అని మట్టుకు మీరు ఆలోచించుకోండి. అవసరము, నాకు ఇదే నచ్చుతోంది అనుకుంటే మీ ఇష్టం. అవసరం లేదు అనుకుంటే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. హ్యాపీగా దీని నుంచి బయటకు వచ్చేసి లైఫ్లో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. మంచిగా చదువుకొని లేదు మంచిగా మీ కెరియర్ని ఇంకా బాగా బిల్డ్ చేసుకొని మీకు నచ్చి మిమ్మల్ని ఇష్టపడుతున్న వ్యక్తిని మీరు హ్యాపీగా పెళ్లి చేసుకొని మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎనీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంతే. మీకు కానీ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీ లవ్ మ్యూచువలా లేకపోతే సింగిల్ సైడెడా, అంటే 1 సైడెడా. ఇదేంటో నేను సింగిల్ సైడెడ్ అంటున్నా, 1 సైడెడ్ని నాకే అర్థం అవ్వట్లేదు. ఇలాంటి రీడింగ్స్ ఎందుకో నా ఎనర్జీస్ని చాలా డ్రైన్ చేస్తే అనిపిస్తుంది. నాకు పాజిటివ్గా హ్యాపీగా ఉంటే నా ఎనర్జీస్ కూడా చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఎక్కడన్నా నాకు కొంచెం బాధపడుతున్నారు ఎవరన్నా అట్లా కనిపిస్తే నా ఎనర్జీస్ కూడా ఎందుకో ఐ బికమ్ వెరీ ఎంపథెటిక్. అండ్ చూద్దాం ఇక్కడ మ్యూచువలా లేకపోతే 1 సైడెడా. 8 of Swords, Sun, 9 of Cups, top of the deck లో King of Pentacles అండ్ King of Pentacles కింద 10 of Pentacles. బ్యూటిఫుల్. ఇది మీరు గుడ్డిగా ఇది మీరు నమ్మచ్చు, ఇది మ్యూచువల్. మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా మీరు ఎలాంటి భయంలో ఉన్నా కానీ మిమ్మల్ని అయితే వాళ్ళు వదలరు. వాళ్ళైతే మీ నీడలాగా మీ వెనకలనే వస్తూ ఉంటారనమాట. మీ జీవితంలో వీళ్ళు ఒక వెలుగులాగా వచ్చినారనమాట. సో వీళ్ళు రావడంతో మీ జీవితంలో మీరు అన్నిటినీ చూసినారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీనెస్ని పొందినారనమాట. ఒక రిలేషన్షిప్లో ఒక ఫుల్ఫిల్మెంట్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు. అప్పటి వరకు లైఫ్ ఒకలాగా వెళ్తుంటే వీళ్ళు రావడంతో లైఫ్ ఇంకొంచెం బ్రైట్ అయింది, ఇంకొంచెం హ్యాపీ అయింది. అంటే అమాయకంగా ఉంటారు కదా, కొంచెం నెయ్యూవ్గా ఉంటారనమాట. మన పార్ట్నర్ కొంచెం పొటెన్షియల్లీ స్ట్రాంగ్ పర్సన్ అయితే మనం ఎంత అమాయకంగా ఉన్నా
ఎంత ఇన్నోసెంట్గా ఉన్నా కానీ వాళ్ళు మనల్ని ఏదో విధంగా ముందరకు తీసుకొని వెళ్ళిపోతారనమాట. అట్లా మీ లైఫ్లో వచ్చిన సూర్యుడు, సన్, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మీ లైఫ్లోకి ఆ జాయ్ని, హ్యాపీనెస్ని, ఫుల్ఫిల్మెంట్ని, కమిట్మెంట్ని, కంటెంట్ నేచర్ని, గ్రోత్ని, అబెండెన్స్ని తీసుకొని వచ్చినారనమాట. బ్యూటిఫుల్. అప్పుడు వరకు మీకు ఏ దారిలో వెళ్ళాలి, లేకపోతే మీకు ఏం కావాలి అనేది కూడా మీకు తెలిసి ఉండదు. వీళ్ళు రావడంతో ఇలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక హ్యాపీ ఫ్యామిలీ అయితే క్రియేట్ అయిందనమాట. ఒకవేళ పెళ్ళి అయినంటే, పెళ్ళి కాకపోతే ఆ హ్యాపీ ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవడానికి మీరు ఇష్టపడుతూ ఉంటారు. సో దే మేడ్ యువర్ లైఫ్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ ఎలాంటి దీంట్లో అయినా కానీ వీళ్ళు నేనున్నాను, మీకు ఒక ధైర్యం, వీళ్ళు ఒక ఫోర్స్ అనమాట. అబ్బా వీళ్ళుంటే ఒక శక్తి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగా సంపన్నులు అయింటారనమాట. సో సంపద అనేది దేని ప్రకారమైనా ఉండొచ్చు. లిటరల్గా మనీ సంపద అయిన అవసరంలా, కానీ లిటరల్గా మనీ సంపద కూడా ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటంటే వీళ్ళ గుణంలో కావచ్చు, వీళ్ళ బుద్ధిలో కావచ్చు, వీళ్ళు మీ పట్ల ఉన్న వీళ్ళకి మీ పట్ల ఉన్న ప్రేమ కావచ్చు, గౌరవం కావచ్చు, అంటే ఒక రిలేషన్షిప్లో మనకి ఏదైతే అవసరమో అవి వీళ్ళు ఇస్తారనమాట. అండ్ వీళ్ళు ఇట్లున్నప్పుడు ఆబ్వియస్గా ఎదుటి వ్యక్తి అయినా కానీ ఏం చేస్తారు, వాళ్ళకి ఫుల్గా సరెండర్ అయిపోయి ఇద్దరికి పరస్పర ఆ ప్రేమ గౌరవం అనేది ఉందన్నమాట. ఒకరి డౌన్ ఫేజ్లో కావచ్చు, ఒకరు నెగటివ్ ఏమన్నా కానీ ఉంటే దాంట్లో ఇంకొకరు వీళ్ళకి హెల్ప్ చేసి వీళ్ళని కూడా ఆ బ్రైట్ సైడ్కి తీసుకొని వెళ్తున్నారనమాట. ఒకవేళ ఏమన్నా నెగటివ్స్ ఉన్నా కానీ దాన్ని పాజిటివ్స్ కింద కన్వర్ట్ చేసుకొని ముందరికి తీసుకొని వెళ్తున్నారు. సో ఆ విధంగా ఈ రిలేషన్షిప్ అయితే చాలా హ్యాపీగా, మ్యూచువల్గా, చాలా జాయ్ఫుల్గా ఉంది. ఎలాంటి కష్టం వచ్చినా కానీ నేనున్నాను అనే ఫీలింగ్ కానీ అది ఆ భరోసా ఇవ్వడం అనేది చాలా గొప్ప కదా. ఇదో ఇట్లనే స్మూత్గా ఫ్లో అయిపోతూ ఉంటుంది. దట్ అనుకుంటాం అనమాట, ఇది టఫ్ టైం ఏమో, ఇక్కడ నాకు కష్టం వచ్చిందేమో. కానీ వీళ్ళు మీ పక్కన ఉన్నప్పుడు మీకు ఏది కష్టం కాదు, ఏది టఫ్ కాదు. మీరేం గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు దేని గురించి కూడా. ఏదైనా కానీ ఒకవేళ మనం తప్పు చేసినా కానీ అవునా పొరపాటు జరిగింది, ఏం కాదులే, నెక్స్ట్ టైం ఇట్లా చేయొద్దు, లేకపోతే ఆ మనుషులు అన్నాక ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, దానికి అన్నిటికీ బాధపడతారా ఏంది, పదా పోదాం, మనం ఒక సినిమాకి వెళ్ళేసి వద్దాం రా, బయట తినేసి వద్దాం రా, అట్లా మాత్రం ఏదో విధంగా మిమ్మల్ని అయితే వాళ్ళు ముందరకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎక్కడ ఆగనివ్వరు. సో అది కావాలి ఒక రిలేషన్షిప్లో, ఆ గౌరవం కావాలి. అది ఉంటేనే రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అదే ఇక్కడ చూడండి, మనకి 8 of Swords అంటే ఫియర్, ఇండెసిసివ్నెస్. సో ఎక్కడైతే మీరు ఇండెసిసివ్గా ఉంటారో, నాకు ఇది అర్థం కావట్లేదు అనుకుంటారో, అక్కడ వీళ్ళు సూర్యుడిలాగా వస్తారనమాట. ఆ లైట్ని తీసుకొని వస్తారు. సో సెల్ఫ్ లవ్. సో ఆ సెల్ఫ్ లవ్ అనేది మీ పట్ల మీ పైన నమ్మకాన్ని క్రియేట్ చేస్తారనమాట. అరే నువ్వు దేంట్లో తక్కువ, నువ్వు అన్నీ చేయగలుగుతావు, నీలో ఈ టాలెంట్ ఉంది కదా, నువ్వు ఇట్లా చేయగలుగుతావు, సరే అది లేకపోతే ఏముంది, నీ దగ్గర ఇది ఉంది కదా, నువ్వు దీంతో చేయి, నువ్వు గ్రేట్, నువ్వు బ్యూటిఫుల్, నువ్వు హ్యాండ్సమ్, నువ్వు ఇంటెలిజెంట్, నువ్వు స్మార్ట్, లేకపోతే నువ్వు కేపబుల్, నువ్వు చేయగలుగుతావు, నీలో ఆ శక్తి ఉంది అని మేల్కొల్పుతారు వీళ్ళు. అంటే మన పైన మనకు కాన్ఫిడెన్స్ని ఇస్తారు. మనం ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోలేని స్థితిలో ఉన్నా కానీ నువ్వు తీసుకోగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చెయ్యి అని చెప్పి మనల్ని ముందరికి ప్రోత్సహిస్తారనమాట. ఎంత అవినంటే వీళ్ళు మనల్ని లెట్ డౌన్ చేయరనమాట. ఎంత బ్రోకెన్ స్టేజ్లో ఉన్నా కానీ అక్కడ ఏంటంటే చూడు నువ్వు అవినంటే ఇక్కడ ఈయన కుబేరుడు లాగా అనమాట. ఈ కార్డ్ లిటరల్గా మనకి కుబేరుడు గురించి చెప్తుంది. అన్నీ ఉన్నాయి. సో నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వు ఎందుకు అసలుకి ఎక్కడ కూడా నువ్వు అసలు బాధపడిన అవసరంలా.
ఐ ఫీల్ షార్టెడ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ అనుకున్న ప్రతిసారి వాళ్ళు వచ్చి నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి మనల్ని కూర్చొని పెడతారనమాట ఆ రిలేషన్షిప్లో. అంతే కదా, ఒకరు డౌన్ అయితే వాళ్ళని ఏదో విధంగా మనం ముందరకు తీసుకొని వెళ్ళాలి ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. ఆ గౌరవం అయితే ఇక్కడ ఉందన్నమాట. మీరు అదే కింద పడ్డాను, లేదు ఇక్కడ నాకేదో అయింది, లేకపోతే ఇక్కడ నేను అనుకున్నట్లు నాకు జరగట్లేదు అనుకున్న ప్రతిసారి వాళ్ళు వచ్చి మనల్ని ఒక చెయ్యిచ్చి పైకి లేపుతున్నారనమాట. సో ఆ విధంగా ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రేమ, ఈ కమిట్మెంట్ అయితే ఉంది. సో ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు మీ చేయవదలరు. ఏదో విధంగా సైలెంట్గా స్మూత్గా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతూ అంటారనమాట. సో ఎక్కడ మీరు ఆగకూడదు, ఎక్కడ మీరు గిల్టీ ఫీల్ అవ్వకూడదు, ఎక్కడ మీరు తక్కువ అవ్వకూడదు. దేంట్లో అయినా కానీ అన్ని విధాలుగా నా హస్బెండ్ గ్రేట్, నా వైఫ్ గ్రేట్, లేకపోతే నా పర్సన్ గ్రేట్, లైక్ మై లవర్ ఈజ్ ద బెస్ట్ వన్, నన్ను అన్ని విధాలుగా నన్ను మంచిగా చూసుకుంటారు, మై పార్ట్నర్ ఈజ్ టూ గుడ్ విత్ మీ. సో ఇలాంటివి ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఈ కమిట్మెంట్ ఉన్నదాని వల్లనే ఎలాంటి డ్యామేజ్నైనా కానీ వాళ్ళు అసలుకి తీసేసి దాన్ని ఫిక్స్ చేసేసి మిమ్మల్ని కూడా హ్యాపీ చేసేసి ముందర తీసుకొని వెళ్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయితే హ్యాపీ రిలేషన్షిప్, లేదు అంటే ఇంకా ఆ లవర్స్ జోన్లోనో పార్ట్నర్స్ జోన్లోనో అంటే నెక్స్ట్ అయితే దే విల్ ఆస్క్ యూ ఫర్ మ్యారేజ్. ఖచ్చితంగా ఇది మ్యారేజ్ వైపు వెళ్తుంది. ఒకరి పట్ల ఒకరికి ఇంత నమ్మకం ఉంది, ఒకరు డార్క్ ఫేజెస్ ఇంకొకరు చాలా దగ్గరుండి చూసినారు, సో చెయ్యిచ్చి పైకి తీసుకొని వెళ్తున్నారు, ఒకరితో ఒకరు అంత కమిటెడ్గా ఉన్నారు కాబట్టి రిలేషన్షిప్ అనేది బ్లాసమ్ అవుతుంది, ముందరికి వెళ్తుంది అనమాట. బ్యూటిఫుల్. మనం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. పైల్ నెంబర్ 2. ఏంటో అసలు నాకు ఇట్లాంటి రీడింగ్స్ చేస్తున్నప్పుడు మాటలు చాలా తక్కువైపోయినాయి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కార్డ్స్ చూస్తూ అట్లా కూర్చోవాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి దీన్ని ఇలానే చెప్తే చూసేవాళ్ళు ఎలా తీసుకుంటారో అర్థం కాదు అనిపిస్తుంది. ఏవైనా కానీ ఇవన్నీ గ్రూప్ రీడింగ్స్. సో ఇవి పర్సనల్ రీడింగ్స్ కాదు, ఇక్కడ చాలామంది ఎనర్జీస్ ఉంటాయన్నమాట. సో బిల్డింగ్ బ్లాక్స్ అంతే కదా, అట్లా ఒకదానిపైన ఒకటి అట్లా మెట్టు పైకి ఎదుగుతోంది. ఈ రిలేషన్షిప్ కూడా అట్లా ఎదుగుతోందన్నమాట. అండ్ మనకి కోక్రియేషన్ జరుగుతుంది, అందుకని ఇక్కడ కమిట్మెంట్ ఉంది. నువ్వు ఇట్లా చేయి, నేను ఇట్లా చేస్తా, నువ్వు ఇట్లుండు, నేను ఇట్లుంటాను, మన ఇద్దరం ఇట్లా కలిసి మన లైఫ్ని చాలా హ్యాపీగా ముందరికి తీసుకొని వెళ్దాము, మనం ఎదగాలి, మంచిగా ఎదగాలి, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్ పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు అనుకొని ఇక్కడ ఆ హ్యాపీ ఆ మోటివేషన్ అనేది ఉంది. ఒకరినొకరు మంచిగా మోటివేట్ చేసుకొని హ్యాపీగా మంచిగా ఒకరినొకరు చూసుకొని ముందరకు వెళ్ళిపోతున్నారనమాట. నజర్నా అలాగే నిజంగానే whenever you feel broken, whenever you are not able to take any decisions తీసుకోలేకపోతున్నాను, ఐఎమ్ షార్టెడ్, ఐఎమ్ బ్రోకెన్ అనుకున్నప్పుడల్లా వీళ్ళు మీ లైఫ్లో లైట్ లాగా వస్తున్నారనమాట, మీ వాల్యూని మీకు తెలియజెప్పడానికి. ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారనేది కాదు, బేసిక్గా మన గురించి మనకి తెలుస్తుంది, కానీ మనం ఎప్పుడు మనల్ని మనం అండర్ ప్లే చేయడమో అండర్ ఎస్టిమేట్ చేసుకోవడమో చేస్తామన్నమాట. మన వాల్యూ మనకి ఇతరులు చెప్పేంత వరకు మనకి తెలిసినా కానీ మనం ఎందుకో ఒక్కొక్కసారి ఏంటంటే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోం. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనలో లేనిది కూడా బయటకు వస్తుంది. సో మనకేంటంటే ఆ ధైర్యం తీసుకొని వస్తారనమాట. అందుకనే ఇట్లా అసలు నాకేం కనిపించట్లేదు, నన్ను కట్టేసి ఉన్నారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్న సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి తీసుకొని వస్తున్నారు, మనలో ఆ ధైర్యం నింపుతున్నారు. అంటే ఇలాంటి వాళ్ళని అసలు మనం వి షుడ్ నాట్ లీవ్ కదా. చాలా రేర్గా కొన్ని రిలేషన్షిప్స్ ఇట్లా కుదురుతాయి. సో అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇది జనరల్ రీడింగ్. సో ఇక్కడ చాలామంది ఎనర్జీస్ ఉంటాయి. నేను ఏంజిల్ ఆన్సర్స్ నుంచి కార్డ్స్ తీసుకుంటున్నాను, అంటే ఈ ఫ్లో ఎట్లుంది అని చూడడానికి. మీకు ఏమైనా క్వశ్చన్ ఉన్నా కానీ మీరు ఆ క్వశ్చన్ రాసుకొని చూడండి. సో ఇక్కడ మనకి ఇండెసిసివ్, నో, ఎస్, యు ఆర్ నో లెస్ దెన్ ఎనీబడి,
సో నువ్వు అసలుకి బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇట్లా డోంట్ బీ ఇన్ ఎనీ యాంగ్జైటీ ఆర్ ఫియర్ సిచ్యువేషన్. అట్లా సిచ్యువేషన్లో ఉన్నప్పుడే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు టేక్ గుడ్ డెసిషన్స్. సో నో టు దిస్ కండిషన్ అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఎవరి గురించి అయితే మీరు వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీరు ఇలా ఉండడం ఇష్టం లేదు. కమ్యూనికేట్ క్లియర్లీ. ఎప్పుడన్నా కానీ నాకు ఒక ప్రాబ్లం ఉందనుకుంటున్నారు, లేకపోతే నేను ఒక దగ్గర స్టక్ అయినాను అనుకుంటున్నారు, అక్కడ ఏంటంటే క్లియర్గా వ్యక్తపరచండి మీకు ఏం కావాలో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. సో అందుకనే సమ్ క్లారిటీ, సెల్ఫ్ లవ్, మన పైన మనకి కాన్ఫిడెన్స్, మన సెల్ఫ్ ఎస్టీమ్ మనకి మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే మనం క్లియర్గా వ్యక్తపరచగలుగుతాం. సో కమ్యూనికేట్ క్లియర్లీ. ఇక్కడ చూడండి 9 of Cups, బ్రోకెన్, హెల్ప్ఫుల్ పీపుల్. నేనున్నాను కదా నీ కోసం, నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావు? నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నా వల్ల ఇంకా కాదు, ఐఎమ్ బ్రోకెన్ కంప్లీట్లీ అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? యూ హ్యావ్ హెల్ప్ఫుల్ పీపుల్ హియర్, ఐఎమ్ హియర్ ఫర్ యూ. నేను 100 మందితో సమానం, నేను ఏమన్నా చేస్తే నీ కోసం అని చెప్తున్నారనమాట. హౌ బ్యూటిఫుల్ కదా. సో ఇక్కడ కమిట్మెంట్ వచ్చింది విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్. వావ్. ఒకవేళ కానీ ఇఫ్ యు ఆర్ ఇన్ స్టిల్ ఆ రిలేషన్షిప్ జోన్లో ఉంటే నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మేబీ దే విల్ ప్రపోజ్ ఫర్ మ్యారేజ్. ఆర్ ఇంట్లో ఆల్రెడీ చెప్పేసి ఉంటే ఇంట్లో ఒప్పుకొని ముహూర్తాలు ఫిక్స్ చేసుకోవడానికి కానీ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అయితే మీకు ఆ ఇది ఉందన్నమాట. సో యూ విల్ స్టార్ట్ కో-క్రియేటింగ్, స్టేయింగ్ అండర్ వన్ రూఫ్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.